16 నెలలవుతుంది. ఇంతవరకు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించలేదు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా జగ్గారెడ్డి, అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ అప్పట్లో ఉన్నవారే కొనసాగుతున్నారు. అధ్యక్షుడు మారితే ఆటోమేటిక్ గా పూర్తి కార్యవర్గం రద్దవుతుంది. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను అధికార ప్రతినిధులను నియమించలేదు. పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను అధికార ప్రతినిధులను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై దాదాపుగా 16 నెలలవుతుంది. ఇంతవరకు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజ్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 16 నెలలు గడుస్తుంది. 16 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కేవలం పీసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ ఉపాధ్యక్షులు మాత్రమే నియమించారు. ఇకపోతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కానీ అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధులు కానీ నియమించలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారో అదేవిధంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పీసీసీ అధికార ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనసాగుతున్నారు. అయితే ఇందులో డిస్కషన్ చేయవలసిన అంశం ఏంటి అంటే పీసీసీ అధ్యక్షుడు మారితే కంప్లీట్గా పీసీసీ కమిటీలంతా కూడా రద్దయిపోయినట్టు కొత్త కమిటీలు వేయవలసిందే. అయితే కొత్త కమిటీలు వేసే వరకు కూడా వాళ్ళు తాత్కాలికంగా కొనసాగే అవకాశం లేదు. వన్స్ కమిటీ రద్దయితే ఖచ్చితంగా వాళ్ళ పదవులు పోయినట్టే. పీసీసీ అధ్యక్షుడు మారితే కొత్త అధ్యక్షుడు వస్తే కొత్త కమిటీలు వేసుకోవాల్సిందే. అయితే అందులో భాగంగానే వైస్ ప్రెసిడెంట్లు వేశారు, జనరల్ సెక్రటరీని నియమించారు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించలేదు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి టర్మ్లో ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, గీతారెడ్డి కానీ, అజారుద్దీన్ వాళ్ళే మళ్ళీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసిసి నియమించలేదు. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొనసాగవచ్చా అంటే టెక్నికల్గా చూస్తే మాత్రం కొనసాగరాదు. అయినా కానీ ఇప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కానీ ఎక్కడ పాల్గొన్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగానే వాళ్ళని సంబోధిస్తూ ఉన్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజారుద్దీన్ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగినా మొన్నటి వరకు ఆయనను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గానే సంబోధించారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక పీసీసీ మారినా కానీ పీసీసీ కమిటీలు రద్దు కాలేదు. మళ్ళీ కొత్త కమిటీలను అంటే రెండే చేశారు. ఒకటి జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, మిగతా అన్నీ కూడా అట్లే ఖాళీగా ఉన్నాయి. అయితే అధికార ప్రతినిధులు కూడా పాత అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో జంబో కమిటీ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తక్షణమే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలి, ప్రచార కమిటీ నియమించాలి, ఇంకేమన్నా కమిటీలు ఉంటే కూడా కమిటీలను నియమించాలి, అంతేకాకుండా అధికార ప్రతినిధులను కూడా నియమించాలి. ఎన్నికల సమయంలో చాలా మేరకు కష్టపడ్డాము, సాధక బాధకాల కోర్చాము. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. అలాంటి వాళ్ళని చూసి ఉత్సాహవంతులను, ఎనర్జీగా పనిచేసే వాళ్ళను చూసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు అప్పగించాలి. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు అప్పచెప్తే వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్పచెప్తారు. కొందరు చూస్తే విద్యార్థి విభాగం అప్పచెప్తారు, కొందరేమో ఆర్గనైజింగ్ మొత్తం చూసుకునే వాళ్ళని అప్పచెప్తా ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా పని విభజన జరుగుతుంది. దాంతో పార్టీ ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొత్త వాళ్ళని నియమించాలి, లేకపోతే పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తే మళ్ళీ కూడా కమిటీని ఖచ్చితంగా ఏఐసిసి నుంచి ఆమోదం రావాలి. కానీ ఏఐసిసి నుంచి ఆమోదం రాకుండా కొత్త కమిటీ వేయకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లా కొనసాగుతున్నారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లా కొనసాగుతున్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్టయితే పీసీసీలో గందరగోళ వ్యవస్థ ఏర్పడింది, మొత్తం గందరగోళంగా మారింది. మహేష్ కుమార్ గౌడ్ 16 నెలలు అవుతుంది పీసీసీ బాధ్యతలు చేపట్టి, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి కమిటీని వేసుకోలేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉంది, ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, మళ్ళీ కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది కానీ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, పదవులు లేకుండా అల్లాడుతున్నటువంటి నాయకులు అయితే ఏం జరగబోతుంది అసలు పీసీసీలో? ఇప్పుడే 16 నెలలు అయింది అధ్యక్షుడు వచ్చి, ఇప్పటివరకు పూర్తి కమిటీలు వేయలేదు. మళ్ళీ అధ్యక్షుడు వస్తే మళ్ళీ కమిటీలు రద్దు అవుతాయి, మళ్ళీ కొత్త అధ్యక్షుడు నియమించిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు కమిటీలు వేస్తారు? అసలు ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా, ఎందుకు పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయట్లేదు?
తక్షణమే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేస్తే ఒక పిసిసి అధ్యక్షుడు విద్యార్థి విభాగానికి ఇన్ఛార్జిగా ఉంటారు, మరో పిసిసి అధ్యక్షుడు మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా ఉంటారు, మరో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో ఆర్గనైజింగ్ పనులు చూసుకునే దానికి ఇన్ఛార్జిగా ఉంటారు. ఇలా పని విభజన జరిగితే పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుంది కదా. అనవసరంగా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు, ఎందుకు కమిటీలను వేయలేకపోతున్నారు, కమిటీలు వేయడంలో ఎందుకు తాత్పర్యం జరుగుతుంది అనేది కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పిసిసి పదవులన్నిటి కూడా భర్తీ చేయాలని కూడా పార్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మౌనిక. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ ను ప్రశ్నిస్తోంది. అయితే గత ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యాజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మీ ఫోన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి నందకుమార్ను విచారించడానికి సిట్ అధికారులు అయితే సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నందకుమార్ను పిలిపించారు. ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే అప్పట్లో ఏం జరిగింది అనేటటువంటి తీగ లాగబోతున్నారు. అలా లాగబోతున్నటువంటి ఆ తీగలు ఎవరెవరు బయటికి రాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం. నెంబర్ 1, అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే తిరుపతి అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, లేకపోతే అందరూ ఇక మొత్తం అంతా కూడా అందరూ కూడా కలిపి ఇందులో ఉన్నారు అనేటటువంటి విషయం బయటపడింది. అలా బయటపడినటువంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం బయటికి వచ్చింది అనేది ఒక కేసు అయితే, అసలు ఫోన్ ట్యాపింగ్లో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది ఏదైతుందో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మరొక కోణం. ఇప్పుడు ఆ కేసు పెద్దదా, ఈ కేసు పెద్దదా అని చూసుకుంటే మాత్రం 2 కేసులు ఈక్వల్. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద నేరం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, నందకుమార్ నీతో ఎవరెవరు మాట్లాడారు, మీ వెనక ఉండి కదంతా కూడా నడిపించింది ఎవరు అనేది కూడా కీలకం. కాబట్టి ఆ వివరాలను రాబట్టేందుకు ఇప్పుడు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నందకుమార్ను పిలిపించారు, విచారించబోతున్నారు. ఆ విచారణలో భాగంగానే పూర్తిగా కూడా ఒక క్లారిటీ రాబోతుంది. వన్స్ ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులే కాదు, పోలీస్ అధికారులతో పాటు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు అని తేలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ బయటపడబోతున్నారు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు బయటికి రాబోతున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వారు ఎవరు, వారి పేర్లు ఏంటి అనేది మాత్రం అతి త్వరలో సిట్ అధికారులు ఇవ్వబోతున్నటువంటి
నోటీసుల ద్వారా ఐడెంటిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. తిరుపతి అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ సివిఎస్ఓ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని వివరించారు. భక్తులకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వదర్శనం టోకెన్లు అయిపోవడంతో దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గరకు వచ్చారని తెలిపారు. మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ సివిఎస్ఓ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి లైవ్ లో అందిస్తారు. నారాయణ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తుల విషయంలో టీటీడీ మరోసారి నిర్లక్ష్యం పట్టబయలైంది. అంటే తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు 15,000 ఎస్ఎస్జి టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ఆఫ్లైన్ లో. అయితే అదేవిధంగా ఆ యొక్క టికెట్లు జారీ తర్వాత అటు పక్కనే ఉన్న మరొక కౌంటర్ లో కూడా అంటే 4 గంటలు అంటే 3-4 గంటల మధ్యలో కూడా ఒక దివ్య దర్శనం టోకన్లు కూడా జారీ చేస్తారు. అయితే సర్వదర్శనం టోకన్లు జారీ చేసి పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క ఒక్కసారిగా ఈ యొక్క భక్తుల రద్దీ ఒక్కసారిగా ఈ కౌంటర్ లో పడడంతో అక్కడున్న క్యూ లైన్ లో ఉన్న కొంతమంది భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి ఇంకా 5 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఒక భక్తులు కూడా ఒక తిరుపతికి శ్రీవారి దర్శనార్థం తలరావడం, అదే విధంగా ఒక వరుస సెలవులు రావడంతో కూడా ఒక్కసారిగా యొక్క భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. అయితే గతంలో జరిగిన ఒక సంఘటనలన్నీ కూడా ఒక టీటీడీ ఒకసారి మననం చేసుకొని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలాగా కూడా ఒక పెరుగుతున్న రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని అంచనా వేసి అనేక చర్యలు కూడా తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా ఒక రద్దీ అమాంతం పెరగడంతో కూడా అక్కడ ఉన్న ఎవరైతే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత ఇబ్బందుకు గురైన పరిస్థితి ఉంది. అయితే స్వల్ప తోపులాట్లు జరిగిన నేపథ్యంలోనే అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొన్నట్లు కూడా పూర్తిగా తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే విజిలెన్స్ అధికారులు, మరోవైపు పోలీసులు, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా పరిశీలించారు. అంటే ఎలాంటి తోపులాట్లు కూడా జరగకుండా భక్తులకు
ముందస్తుగా అనుకున్న ఎన్నైతే టోకన్లు అనుకున్నారో ఆ టోకన్లు కూడా జారీ చేసే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క రాబోయే వైకుంఠ ఏకాదశిని కూడా విజయవంతం చేసేదానికి కూడా టీటీడీ ఓవైపు చర్యలు చేపడుతుంది. అయితే ఈ యొక్క ఒక్కసారిగా అమాంతంగా ఈ యొక్క రష్ కూడా పెరిగిపోవడంతో కూడా ఈ సంఘటన జరిగినట్లుగా కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే గతంలో శ్రీవారి మెట్టు వద్ద ఈ యొక్క దివ్యదర్శనం టోకన్లను జారీ చేసే పరిస్థితి ఉండేది. అయితే అటువైపు నుంచి ఆటో వాళ్ళ యొక్క ఆగడాల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి వాళ్ళు జోబీలకు చిల్లులు పెడుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క దివ్యదర్శనం టోకన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ వద్ద నుంచి జారీ చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఆ టికెట్లను కూడా అంటే 5,000 దివ్యదర్శనం టికెట్లను కూడా ఇక్కడ నుంచి జారీ చేస్తున్నారు. అంటే దివ్యదర్శనం టికెట్ కి సర్వదర్శనం టికెట్ కి మధ్య తేడా ఏమిటంటే సర్వదర్శనం టికెట్లకి టైం స్లాట్ ఉంటుంది, దాన్ని ఎస్ఎస్డి టికెట్లు కూడా పిలుస్తారు. అయితే ప్రతిరోజు 15,000 టికెట్లను కూడా తిరుపతి దేవస్థానం ఇక్కడ నుంచి తిరుపతిలోని 3 పాయింట్లలో అంటే శ్రీనివాసం, విష్ణునివాసం, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ యొక్క 15,000 టికెట్లను జారీ చేస్తారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దివ్యదర్శనం టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లను కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జారీ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారిగా అమాంతం పెరిగిన రద్దీ దృష్ట్యా కొంత గందరగోళం పరిస్థితులు నెలకొనడంతో స్వల్ప తోపులాట్లు జరిగిందని చెప్పి కూడా ఎస్పీ సుబ్బరాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా గట్టి చర్యలు చేపడతామని చెప్తున్నారు. మరోవైపు టీటీడీ కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసత్య ప్రచారాలను చూసి భక్తులు ఎలాంటి అపోహలకు పోవద్దని చెప్పి కూడా తిరుపతి దేవస్థానం కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడే భాష సమంజసం కాదన్నారు. మళ్లీ గెలుస్తానని శపథాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల మాటలు, పార్టీలు మారడం, సీట్లు కొనడం వంటి వ్యవహారాలు రేవంత్ రెడ్డికి అలవాటని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదని హరీష్ రావు అన్నారు. తండ్రి సమానమైన కేసీఆర్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం స్థాయికి తగ్గ భాష రేవంత్ రెడ్డి ఉపయోగించడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్ లోనే పింఛన్ 2,000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే 2,000 ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్ళు అయింది, 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి నూనెకో కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండల లాగులు జొరగొట్టాడు లేడనా? నీ లాగులో టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్ తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగి పోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినవు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి,
లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు, ఇది చెయ్యవు ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. మేము అడిగిన దాంట్లో కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపస్ ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ లో పెట్టినా ఇక మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్ లో పడతాయి. నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్ లో? గ్రీన్ ఛానల్ లో పడితే మరి 4 నెలలకి ఎందుకు పెండింగ్ ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20% కేమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తే. కమిషన్ల రాజ్యమేనండి. నువ్వే చెప్పినావు కదా పోయినసారి, మేము హాస్టల్ల బాట బట్టి గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడకలు తీయాలి. ఇప్పుడు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు లోపలికి వెళ్ళి ఇత్తలేనట్టు నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి ఎవరు తోడకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డిని. చిల్లర మాటలు మాను. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్స్, పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. యూపీలోని లక్నోలో ప్రధాని మోడీ పర్యటించారు. అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల విగ్రహాలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రేరణా స్థలాలను, దేశ మహానేతల జీవితాలు, ఆదర్శాలను స్మరించుకునేలా రూపొందించారు. ఆర్టికల్ 370 రద్దుతో శ్యామ్ ప్రసాద్ స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశామన్నారు. కోట్లాది మందిని పేదరికం నుంచి విముక్తి చేశామన్నారు. గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు చేశారని ఆయన విమర్శించారు. మా ప్రభుత్వం మహనీయులను గౌరవిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. भारत रत्न अटल बिहारी वाजपेयी जी, भारत रत्न महामना मदन मोहन मालवीय जी, इन दोनों महापुरुषों ने भारत की अस्मिता, एकता और गौरव की रक्षा की और राष्ट्र निर्माण में अपनी अमिट छाप छोड़ी। साथियों, आज 25 दिसंबर को ही महाराजा बिजली पासी जी की भी जन्म जयंती है। लखनऊ का प्रसिद्ध बिजली पासी किला यहाँ से अधिक दूर नहीं है। महाराजा बिजली पासी ने वीरता, सुशासन और समावेश की जो विरासत छोड़ी, उसको हमारे पासी समाज ने गौरव के साथ आगे बढ़ाया है। ये भी संयोग ही है कि अटल जी ने ही वर्ष 2000 में महाराजा बिजली पासी के सम्मान में डाक टिकट जारी किया। साथियों, आज इस पावन दिन मैं महामना मालवीय जी, अटल जी और महाराजा बिजली पासी को श्रद्धा पूर्वक नमन करता हूं, उनका वंदन करता हूं। साथियों, थोड़ी देर पहले मुझे यहाँ राष्ट्र प्रेरणा स्थल का लोकार्पण करने का सौभाग्य मिला है। ये राष्ट्र प्रेरणा स्थल उस सोच का प्रतीक है जिसने भारत को आत्मसम्मान, एकता और सेवा का मार्ग दिखाया है। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय जी और अटल बिहारी वाजपेयी जी, इनकी विशाल प्रतिमाएं जितनी ऊंची है, इनसे मिलने वाली प्रेरणाएं उससे भी अधिक बुलंद है। अटल जी ने लिखा था, नीरवता से मुखरित मधुबन, परहित अर्पित अपना तन मन, जीवन को शत शत आहुति में जलना होगा, गलना होगा, कदम मिलाकर चलना होगा। भारत रत्न अटल बिहारी वाजपेयी जी, भारत रत्न महामना मदन मोहन मालवीय जी, इन दोनों महापुरुषों ने भारत की अस्मिता, एकता और गौरव की रक्षा की और राष्ट्र निर्माण में अपनी अमिट छाप छोड़ी। साथियों, आज